అంటే ఇలా మీరు రాసిన ప్రతి పద్యాన్ని రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అది గొప్ప ఆలోచన కదా. నిజం చెప్పాలంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. అంటే ఈ పద్య రచన అది ఆయనకి అలవాటు. ఆయనకి మీరు అన్నట్టుగా ఉమ్మేస్తే రాసినట్టుగా ప్రతిదీ కాగితం మీద పెట్టడం అలవాటు. మరి మనం శాశ్వతం కదరా, కాగితం శాశ్వతం అనేవారు. నిజమే కదండి. తిరుపతి వెంకట కవులు ఉన్నారా, మీ తాతలు ఉన్నారా, ఇవాళ పద్యాలు ఉన్నాయి. పద్యాలే మరి అంతే కదా. మనం అలసాన పెద్దలు నన్నయ్య నుంచి ఈ రోజు వరకు అంతే కదా. ఎవరు ఉంటారు ఎవరు శాశ్వతంగా రాసినవే ఉంటాయి. అందుకని ఆయన అనేవారు, మామూలు ఆయనకి ఎవరైనా బాకీ ఉన్నా, ఆయన ఎవరికైనా బాకీ ఉన్నా, పలానా వాడికి నేను 100 రూపాయలు ఇవ్వాలి, రేపు ఇచ్చేసి అని రాసేసి ఉండేవారు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఉంటాను అనేవారు మా నాన్న 100 రూపాయల గురించి. అలాగే ఆయన రోజు క్యాలెండర్ మీద ఒక విచిత్రమైన పని చేసేవారు. రోజు క్యాలెండర్ మీద వెంకటరామానుకో క్యాలెండర్ ఉండేది, వెనకాల ఖాళీ ఉండేవి. దాని మీద నేను ఇంట్లో ఉంటే పిలిచినాను, ఒరే బసవయ్య రారా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఒక మాట రాయరా అనేవారు. అంటే ఆయనకి చేతులు వణికేవు అప్పుడు పాపం. ఏమిటి, నేను ఎవరికి బాకీ లేరు, నాకెవరూ బాకీ లేరు, ఈ 2 మాటలు రాసి గావేమిస్తూ అనేవారు గరికపాటి వెంకట సూర్యనారాయణ. నేను రోజు రాశాక 4 రోజులు అయ్యాక అడిగాను, క్యాలెండర్ అంతా ఇవే ఉన్నాయి ఎందుకంటే, ఏమో రా ఇవాళ పోలేదు రేపు పోతామేమో అనేవారు. సరే ఈ మాట దేనికంటే, నేను ఎవరికి బాకీ లేరు, ఎందుకంటే మీ ఎవరన్నా వచ్చి నేను పోయిన తర్వాత మిమ్మల్ని మీ నాన్నగారు మాకు 1000 రూపాయలు ఇవ్వాలని అనొచ్చు, మీరు మాయలో పడతారు, మీకు ఎందుకు ఇగో మా నాన్న రాశారని చెప్పచ్చు. అంటే డాక్యుమెంట్ చేసేవాడు. అంటే మరి ఎవడైనా మాయ చేశాను, నేను అప్పటికి సరదాగా అడిగేవాడిని, మరి రెండో మాట ఎందుకు, నాకెవరు బాకీ లేరు, అంతే కదా. ఇప్పుడు మనిషి పోయాడు అనుకోండి, బాకీ ఉన్నవాడు ఎలాగో ఇవ్వడం, మీరు రాయడం ఎందుకంటే నువ్వేమన్నా తక్కువడివా అన్నారు ఆయన. మేము మాయ చేస్తామేమో అని. జనం మిమ్మల్ని మాయ చేయకూడదు, మీరు జనాన్ని మాయ చేయకూడదు. ఏమో మీరెవరినో పిలిచేసి మా నాన్నగారు నీకు ఇచ్చారంటే వాడు అమాయకుడు, పల్లెటూరు వాడు, ఇచ్చారు ఏమంటాడు, ఊళ్ళో పరుగు పోతుంది, అందుకని నిన్ను కూడా నేను నమ్మననేవాడు ఆయన. జనాన్ని నమ్మను, నిన్ను నమ్మను, నాకు రాతే లెక్క, నేను ఎవరికి బాకీ లేరు, నాకెవరు బాకీ లేరు. ఇది నాకు అప్పట్లో ఏమిటి రోజు చెబుతారు ఏమిటి చేదస్తాం అనిపించేది, కానీ తర్వాత ఈ రాయడం అనేది ఎంత మంచి అలవాటో నాకు చాలా అర్థమైంది. ముఖ్యంగా మీ నాన్నగారే ప్రేరణ దీనికి, అంతే కదా, ఈ రాసి పెట్టడానికి. అప్పుడు నాకు అనిపించింది, ఆయన చిన్న విషయాన్ని, బాకీ ఉన్నాము లేవనే విషయాన్ని ప్రతిరోజు క్యాలెండర్ మీద రాసేంత పద్ధతి ఆయన పెట్టుకున్నప్పుడు మనం రాసిన పద్యాలు రాయకపోతే ఎలాగా? ఇప్పుడు అందులో మంచిది ఉండొచ్చు, చెడ్డది ఉండొచ్చు, అచ్చు వేయడానికి అది తర్వాత విషయం అది ముద్ర వేసేటప్పుడు తెలుసుకుంటారు. ఏమంటే అన్నం తినేటప్పుడు అన్నీ ఇది అరుగుతుందా లేదా అని ఆలోచిస్తే తినలేమండి, ఆకలి వేసి తినేసాం, అన్ని కూరలు బాగుండవు కదా, మళ్ళీ బాగుండవు అంటే కుదరదు కదా, ముందు ఏదో ఒకటి తినాలి కదా. తర్వాత అది చేసేస్తే తర్వాత చూసుకోవచ్చు. అన్నపట్టు కదా ఈవేళ 11,210 పద్యాలు దక్కే, సామాన్యమైన విషయం కదా. మరి చాలామంది కవులు, ఇప్పుడు ఆధునిక కవులు కూడా నా ఉద్దేశంలో వచన కవిత్వం వాళ్ళు కూడా అన్ని రాశారో లేదో ఎక్కడైనా నాకు అనుమానమే. ఎందుకంటే ఈవేళ కూడా నేను 325 అష్టావధానాలు చేశాను, ఖచ్చితంగా లెక్క చెబుతాను. ఎందుకంటే అప్పటికే నేను నష్టపోయింది ఏంటంటే 92 ప్రాంతాల్లో నేను అవధానాలు మొదలు పెడితే, అంతకుముందు 88 నుంచి ఏదో అరుగురి మీద కూర్చుని సరదాగా అవధానాల రూపంలో చెప్పిన పద్యాలు జాగ్రత్త చేయలేదు నేను. అలా ఒక 20-25 అవధానాలు పోయాయి అవి. 150-200 పద్యాలు పోయాయి అంతే కదా. మరి 25 అవధానాలు అంటే పోయాయి 200 పద్యాలు. కానీ అప్పుడు నాకు జాగ్రత్త పడి ఇలా వదిలేస్తే కుదరదు, ఇది ఆశు గాలిలో చెప్పేసాము వదిలేయకూడదని మొదలుపెట్టి డేట్ వేసి రాయడం మొదలుపెట్టాక ఇవాళ ప్రతిదీ దక్కింది కాబట్టి అచ్చు వేయగలిగాం. తిరుపతి వెంకట కవులు వాళ్ళు అవధానాలను సాధన చేసే క్రమంలో ఆ చెట్లకి వాళ్ళు చెట్లగా భావించి వాళ్ళు అవధానాలు సాధన చేసేవాళ్ళు. అలాగే మీరు అరుగులపైన కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళ అవధానాలు? నేను చెట్ల దగ్గర కూడా చేశాను. అబ్బో, వారు చేసింది విని నేను చేసే, ఎందుకంటే నేను చూసిన శతావధానం నాదే, మొదటిది. అంతకుముందు ఏమైనా ఒకటే చూసానేమో, అంత ప్రభావం లేదు నా మీద, నాదే అని చెప్పాలి. ఈ చెట్లు ఎందుకు మీకు వచ్చింది తిరుపతి వెంకట? కాకినాడలో ఉన్నాను అప్పుడు. మొదటి శతావధానం నేను ఎప్పుడు చేశాను, 94 అక్టోబర్ కాకినాడలో. 92 కదా మీ అవధానం ప్రారంభమైంది? అష్టావధానాలు ప్రారంభించాం. 92 విజయదశమి అష్టావధానాలు ప్రారంభించాం. శతావధానం ఎక్కడ చేసాం? శతావధానం మొదలు చేసింది కాకినాడ వెళ్ళాక. కాకినాడ వెళ్ళింది నేను 93 ఏప్రిల్లో. అక్కడ కాలేజీ పెట్టాం. అక్కడ తర్వాత అక్కడ మన ప్రజ్ఞ గుర్తించి అక్కడ పండితులు అవధానం చేయమంటే 94 అక్టోబర్ దసరాల్లో శతావధానం చేశాం. అది 2 రోజులు ముందు అర్ధ శతావధానం, అది కూడా 50 మందితో చేస్తానని చెప్పాను. ధైర్యం చాలక ఓ ప్రయత్నం. వాళ్ళు వచ్చి కార్యకర్తలు అందరూ భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, దాతలు అర్ధశతం అంటే మళ్ళీ నేను శతావధానం చేయమని అడుగుతారు అందరూ, అందుకని శతావధానం చేసే అన్నారు. నువ్వు భోజనం పెడతావా, నేను భజ్యం చెప్పద్దా, పైగా అన్నీ అప్పగించాలి కదా. నాకు అప్పుడు తెలుసున్నది అన్నీ అప్పగిస్తారు ఖచ్చితంగానే.
ఇంకో మాట నాకు ఏదో మెతుకు ముట్టుకుంటారని 4 పద్యాలు చెబుతారని ఈ మాయలు నాకు తెలియవు. అంటే మీ జ్ఞాపక శక్తి మీదనే మీకు నమ్మకం. నమ్మకం ఒకటి, రెండో చేస్తే ఖచ్చితంగా చేయాలి పరిపూర్ణంగా. మాయలు చేయడం ఏమిటి? అదే ఒక విద్య మనం చేపట్టామంటే ఖచ్చితంగా పరిపూర్ణంగా చేయాలి, లేదు దాన్ని దండం పెట్టి ఊకో. అంతేకాని దాంట్లో లాలూచీలు చేసి లోపేకారి నాకు ఇవి మొదటి నుంచి నచ్చవు అసలు. ఇదేంటో అవును, మీ అవధానం నిబద్ధతకి పెట్టింది. అంతే, దాన్ని చేస్తే చేయాలి, లేదా నా వల్ల కాదని చెప్పి. అంతేకాని మాయ చేసి నీవు 100 అవధానాలు చేసి 1200 చేసి అని అనడం, ఎక్కడ రాసావంటే ఏమి రాయలేదన్నాం. ఎలా అయితే 12,000 కూడా చెప్పొచ్చు కదా కాలంలో మిగలరావు. అది ఇప్పుడు ఒక ఆయన నేను వేదిక మీద ప్రకటించడం నేను ఇప్పుడు 25,000 కచేరీలు చేశాను అన్నాడు. ఆయన వయసు 25,000 లేదండి బాబు. ఆయన వయసు 25,000 రోజులు లేదు. 25,000 రోజులు అంటే ఏమిటి? ఇప్పుడు 1000 రోజులు గెలవాలంటే 3 ఏళ్ళండి, అంతకంటే లేదు కదా. ఒక కచేరీ చేస్తారు కానీ రోజుకు 10 కచేరీలు ఎవరు చేయరు కదా. అంతే, 350 రోజులు అంటే 10 ఏళ్ళు, 25 × 3 75 ఏళ్ళు బతకాలి ఒకటి. అప్పటికి ఆయనేమో నేను 15 ఏళ్ళకి మొదలెట్టా అన్నారు. అంటే 90 ఏళ్ళు ఆయన వయసు ఉండాలా వద్దా? 80 ఏళ్ళవాడు ఈ మాట మాట్లాడితే అబద్ధమా కాదా? ఎవరు చూడలేదు, లెక్కట్లేదు కాబట్టి మీరు చెప్పేస్తారా? సరస్వతి చెట్లకి మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే కాకినాడలో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా చేసి ధారణ చేయాలంటే భయం వేసింది నాకు. ఇప్పుడు మీరు చేయాలి శతావధానం అంటే నేను అర్ధశతం చేస్తానని 50 కదా, 37 పద్యాలు ధారణ చేయొచ్చు. లేదు మీరు చెయ్యాలి అంటే ఎలా ధారణ తిరుపతి వెంకటగౌడ శతావధాన సారం చదివాను అప్పటికి. పుస్తకాలు మన కంబంపాటి వారు ఒకటి వేశారు అవధానాల మీద, అది ఒకటి చదివాను. ధారణ వాళ్ళకి ఏమి రాశారంటే అందులో వీళ్ళు చెట్ట దగ్గర కూర్చుంటే వెంకటశాస్త్రి గారు చెట్ట దగ్గర నిలబడి ప్రశ్న అడిగితే తిరుపతి శాస్త్రి గారు ఒక పాదం చెప్పేవాడు. మళ్ళీ ఈయన నిలబడి అడిగితే ఆయన చెప్పేవాడు. మళ్ళీ తిరిగి 100 చెట్లకి 100 పాదాలు చెప్పాక వచ్చాక 100 పద్యాలు చెప్పాక మళ్ళీ అక్కడ నుంచోగానే అది గుర్తు రావాలెక్క తుమ్మెద అని ఏదో అనుకుని మొత్తం మీద గుర్తు చేసుకుని ఆకులను బట్టి, పువ్వులను బట్టి, బెరడును బట్టి, మనిషి నుంచున్న విధానాన్ని బట్టి, వేసుకున్న చొక్కాని బట్టి, కట్టిన పంచెని బట్టి గుర్తు చేసుకుని చెప్పేవారు. నానా యాతన పడ్డారు ఇలా అనిపించి. సరిగ్గా మేము ఉన్న చోట కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలే ఆ దొడ్డి గేట్ అంటే దొడ్డుగుమ్మ ఒకటి ఉంటుంది, అక్కడేమో పెద్ద ఉపయోగించదు. నేను అక్కడి నుంచి లోపలికి వెళ్ళి పొగటి పూట కాలేజీకి ఓ పూట ఆదివారం సెలవు వస్తే వెళ్ళి అసలు ఇది అభ్యాసం చేశాను. అయితే నాకు 10 చెట్లకి అభ్యాసం చేసేసరికి నాకేం తెలిసిందంటే ఇంతకంటే సులువైన విధానం మనం వెతుక్కోవాలి. చెట్టును బట్టి, ఆకును బట్టి, మనిషి కూర్చున్న విధానాన్ని బట్టి, చొక్కాను బట్టి మనం గుర్తుపెట్టుకుంటే ఆయన సభలో లేకపోతే మారుస్తుంటారు కూడా, మారుస్తారు. ఇప్పుడు ఆధునిక అవధానాల్లో ఒక ఇబ్బంది ఏమిటి అంటే వచ్చిన వాడు మళ్ళీ రాడు సార్. అవును, నాకు పనుందని పోతాడు. లేకపోతే వీళ్ళు ఏమి ఇయ్యరు కదా, గిట్టుబాటు లేని అవధానికే కష్టం. నేను శతావధానం చేస్తూ 1000 రూపాయలు వచ్చాను అంతే. ఏం కార్యకర్తలు పెట్టడమే కష్టం అండి, అవధానం పెట్టడమే కష్టం. 2వ శతావధానం చేస్తే ద్రాక్షారామంలో 2,000 ఇచ్చారు 95లో. నమస్కారం భీమేశ్వరుడు ప్రసాదం అనుకో. రామబ్రహ్మం గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ ద్రాక్షారామం సభలో. అర్హ సత్కార సమ్మానంబును చేయించలేకపోయితనని పద్యం చెప్పాడు ఆయన. అంత బాగా పద్యాలు చెప్పేవయ్యా, నీకు తగిన సన్మానం నేను చేయించలేకపోయాను. రామబ్రహ్మం గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు, వెలితి ఫీల్ అయ్యారు. మరి ఏం చేస్తే ఇప్పుడు కార్యకర్తలు ఎవరిని అనడానికి లేదండి, వాళ్ళు సామాన్యులు, హై స్కూల్ మాస్టర్లు, ఏముంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు. ఏదో 10 మందికి వసూలు చేశారు. ఆ రోజుల్లో 100 మందికి 3 రోజులు భోజనాలు పెట్టడం కష్టం 2 పూట్ల. ఇందులో కొందరు టిఫిన్ అంటారు, కొందరు భోజనం అంటారు, మీకు తెలియదు ఏముంది. ఇవన్నీ భరించిన వాళ్ళు మళ్ళీ పుస్తకం వేస్తూ ఉంటున్నారు. నాకు ఆ పుస్తకం వేయడం ముఖ్యం అనుకున్నాను. నేను పద్యాలు పుస్తకం వేయడం రికార్డు అవుతాయి 2,000 చాలు అనుకున్నాను. సరే తర్వాత భగవంతుడు దయవల్ల 1,000 లక్షలు వస్తున్నాయి ఈవేళ, అది మనకి పెద్ద విషయం కాదు. మరి ఆ పునాది అదే కదా. అప్పుడు నేను ఈ చెట్లకి చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే వీళ్ళు ఉంటారో ఉండరో చెప్పలేదు. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, నువ్వు చేస్తున్నావు కానీ ఉండరాయా అందరూ అన్నాడు. ఉండకపోతే ఇప్పుడు చెట్టు అంటే అక్కడే ఉంటుంది, పృచ్ఛ కూడా ఉండడు, గ్యారంటీ లేదు. పైగా వేసిన చొక్కా మారుస్తాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇది కాదు అని నేను రాక్షసంగా సంఖ్యాధారణ చేశాను. అంటే ఇంట్లోనే కూర్చుని నాకు నేనే 50-100 ప్రశ్నలు, 75 ప్రశ్నలు కదా దాసు వదిలేను, 50 ప్రశ్నల పైన వేసుకుని నేనే ప్రశ్న వేసుకోవడం, నేనే సమాధానం చెప్పడం, నేనే 4 ఆవృత్తాల్లో పద్యాన్ని పూర్తి చేయడం, మళ్ళీ అప్పగించడం. దీనికి నేనేం పెట్టిన సంఖ్యాధారణ పెట్టాను. సంఖ్యాధారణకు ఏం చేశాను, ఇప్పుడు ఒక శతావధానం ఉందనుకోండి, అందులో రమకంఠమందు నిలుపన్ మాన్యుండు విప్రుండగున్ అన్నారు. మాంస మొదటి మాట, అందులో కీలకమైన మాట మాంసమే కదా, విప్రుడు కాబట్టి మాంసం, లేదా సమస్య ఉంది. అవును. అలాగే కారికి బూరికిన్ గిరిజ కప్పు కొనిప్పుకొని ఏకపుత్రుడన్ సుబ్రహ్మణ్య స్వామి, అందుకని మాంసం గారికి. అలాగే ధనువందీయుము లక్ష్మణాయన యశోదాశూనుడు ఆత్రంబుగన్, మాంసం గారికి ధనువు. కందపద్యంలో ఒక పాదం ఏం చూసుకోండి, మాంసం గారికి ధనువు. 3 పదాలతో కందపద్యం మొదటి పాదం అయింది. ఈ రకంగా కందపద్యం 4 పాదాల్లో 12 పద్యాలు కోడ్ లాంగ్వేజ్లో ఇమిడించాను.
శ్రమైన పని కానీ చేశాం, అదే రాక్షసి అదే లోపల జరిగింది అదంతా చర్య. లోపల. మాంసాగారికి ధనువున్ అంటే మాంస గుర్తురాగానే మాంసాహారము కంఠమందు నిలిపెన్ మాంజుండి విప్రుండగున్ అని చెప్పిన అది వారు ఇచ్చిన సమస్య. హంసధ్వానము వేదమంత్రమదియే ఆలోచన నింపు అనేదో ఆస్వాదయమునవు అని ఒక పద్యపాదం మనం చెప్పింది. అది అనుకోవడం. గారికి బూరికి గురిజ కప్పుకు నిప్పుకు నేకపుత్రుడన్ అని సమస్యస్తే గానే శౌరికి ఆత్మజున్ అనేదో పెట్టుకుని చెప్పడం, అది మళ్ళీ అనుకోవడం. ధనువందీయుము లక్ష్మణాయన యశోదాసూనుడాత్రంబుగన్ అనుకోవడం, పద్యం చెప్పడం. తనువున్ వల్చన బాలకృష్ణుని యశోదాదేవి జోల్వాడుచున్ అనేదో చెప్పడం. ఇక్కడ మన పూరణం ఉంటుంది కదా, ఈ సమస్య పూరణం ఇలా ప్రతిదీ రౌండ్స్ ఆవృత్తాలు, కొన్ని వందల సార్లు ఆవృత్తాలు వేసుకుని ఇలాగా దానికోసం సంకేత భాషలోకి మార్చి ఆ సంకేత పదాలన్నింటినీ కందపద్యంలో పెట్టుకుని ఒక కందపద్యంలో 12 సంకేత పదాలు చొప్పున శతావధానంలో 75 అప్పగించాలి కాబట్టి 6, 12, 72 సంకేత పదాలు చొప్పున 6 కందపద్యాల్లో ఇమిడించి 6 కందపద్యాలని మాటిమాటికే అనుకుంటూ నేను చెప్పిన పదాలు కూడా అనుకుంటూ 2 రోజులు సాయంత్రం 2వ రోజు సాయంత్రం అప్పగించే వరకు విపరీతమైన ధారణాభ్యాసం చేయడం వల్ల కాకినాడలో కానీ ద్రాక్షారామంలో కానీ చివరి 75 పద్యాలు 45 నిమిషాల్లో పూర్తయిపోయింది. ఆ 3 ఏం చేశారు? ఆ 3 చివరి పద్యంలో ఇమిడించాను. మంచి ప్రశ్న, తెలిసిన వాళ్ళు అడిగే ప్రశ్న. నిజమే, లెక్క ఉన్నప్పుడు మీకు మైండ్ ఎలా పనిచేస్తుందంటే ఎక్కడైనా మీరు అదనంగా పెడితే గుర్తురాదు, దానికోసం చివరి పద్యంలో పెట్టండి. అందులో కూడా ఏముంటుంది, మీకు 3 ఎలా వస్తాయి, మీకు పాతిక కదా. అందుకని కందపద్యాలు 2 సమస్యలకి 2 కందపద్యాలు, ఆ 2వ పద్యంలో 1 ఇమిడించేవాడు. 2వ పద్యం చివరి 5 గణాలు ఉంటాయి కదా కందపద్యానికి, 3 పదాలు ఏం కర్మ 5 పదాలు పెట్టచ్చు కదా, అది పెట్టేసేవాడు. 5 చివరి పద్యం 25 అయిపోయినాయి కదా, 2 పద్యం కందపద్యాలు 2 12 24 ప్లస్ 1 25, అలా 3 పాతికలు. అంటే 2వ పద్యంలో చివర. అంటే మీ వైఖరి, మీ ధారణ అంటే జ్ఞాపక శక్తే కదా, గుర్తుపెట్టుకోవటమే కదా, అదే ధారణ అంటారు కదా. మీరు సాధన చేసిన విధానాన్ని చూస్తే గతంలో కవులు కూడా ఇదే పక్కీలో చేసి ఉంటారని ఉజ్జాయింపుగా అనుకోవచ్చు. కానీ రామబ్రహ్మం గారి అనుభవం మీద నాకు చెప్పిన మాట ఏమిటంటే, ఒక విచిత్ర ఘట్టం జరిగింది. ఆ తర్వాత నేను 93 అక్టోబరు 9, 10 తేదీలో శతావధానం చేశాను. ఆ ధారణ సమయంలో ఒక చిన్న చమత్కారం జరిగింది, మీకు చెప్పాలి. మీరు అవధాన వంశానికి చెందిన వాళ్ళు కదా, అంటే లోపాయకారి విషయాలు సరదాగా మాట్లాడుతాను. అంతే. అవధానం 2వ రోజు పూర్తి అయిపోయింది. మధ్యాహ్నానికి పూర్తయి 5ంటికి సభ ముగిసింది. ఇంకా సన్మాన సభకు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు అధ్యక్షుడు. డిక్లేర్ చేసేసి చెప్పి, అబ్బాయి తయారవ్వయ్యా పెళ్లి కొడుకువి అన్నారు. అంటే మాస్టర్ ధారణ ఉంది కదా, అదేమిటి అన్నారు. అంటే చెప్పాలి కదా, అక్కర్లేదు, ఏదో 4 పద్యాలు అడుగుతారు, అవి చెప్పేస్తే సరిపోతుంది, అంత శ్రమ అక్కర్లేదు. లేదు మాస్టర్, నేను తయారయ్యాను, నేను చెబుతాను అంటే ఆయన అన్నారు, అవునా, ధైర్యం ఉందా, చేయగలవా, చూసుకో, నేను ఏదో మేనేజ్ అన్నారు. ఇప్పుడు అవధానికి అధ్యక్షుడు అంటే తండ్రి కొడుకు లాంటి సంబంధం కదా, కాపాడాలి కదా మనిషిని. అందుకని ఏం పర్వాలేదు, ఎవరు పెద్ద చేయడం లేదు. ఈ మధ్యలో పూర్వం జరిగాయి, వాళ్ళు చేశారు, ఇప్పుడు ఏమీ జరగడం లేదు. ఎవరికి టైం ఎప్పుడు పెడతారు, శతాబ్దం శనివారాలే పెడతారు, 2వ శనివారం ఆదివారం, అంతా ఉపాధ్యాయులే. వీళ్ళందరూ బస్సులోకి వెళ్ళిపోవాలి, మర్నాడు స్కూలు, వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, బస్సులు దొరకవు, 8 దాటితే నువ్వు ధారణ చేస్తూ కూర్చుంటే వినేది ఎవడు ఇక్కడ, అందుకని వెళ్ళిపోతారు, పర్వాలేదంటే, లేదు మాస్టర్ సన్మాన సభ రద్దయినా మంచిదే, నేను ధారణ చేస్తాను. అదే ఉంచుకోమనండి 5 నిమిషాల్లో, దండలేయడమే కదా, ఏముంది ఇది, అది నాకు పద్ధతిగా జరగాలంటే నేను తయారయ్యాను, నేను చెప్తాను అంటే, కోడలు కొడుకును కంటానంటే అత్తగారు వద్దంటుందా అని కోడలకి ఏమైనా గొడవలు ఉండి ఏదైనా వద్దనొచ్చు, కానీ నువ్వు రోజుకుంటానన్నా వద్దనొచ్చు, కానీ కొడుకును కంటానంటే వద్దంటుందా ఏ అత్తగారైనా. అందుకని నువ్వు చేస్తానంటే నాకేమయ్యా అన్న, ఇష్టమైన నేను చేస్తే అద్భుతంగా ఉంది. సరస వినోదన సమస్య పూర్ణమే 15 నిమిషాల్లో 25 పద్యాలు అని మొదటి సమస్యలు 25 అయిపోగానే ఆయన ప్రకటించారు, 15 నిమిషాల్లో 25 పద్యాలు. చూసి చదవడం కూడా కష్టం అన్నారు. ఆ ఉత్సాహంతో మిగిలిన కూడా చేసేసాను. అయిపోయాక ఆయన ఆ మరుసటి నెలలో సరిగ్గా 10 రోజులు దాటాక, అబ్బాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలయ్యా అన్న, రాజమండ్రి, నేను కాకినాడలో ఉన్నా. ఒకసారి ఆయన పిలవడం మన అదృష్టం, వెళ్ళాను. వెళితే ఈ ధారణ ఎలా చేసావో చెప్పమన్నా. అప్పుడు ఈ కందపద్యాలు 12 మాటలు అందులో ఇమిడించడం, వాటిని మాటి గుర్తు చేసుకోవడం, ఇది చూసి ఆయన, నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు ఈ పద్ధతి, ఇది ముందు ఈ పద్ధతే కష్టంగా ఉంది, ప్రతిదానికి ఓ పదం పెట్టడం, ముందు ఈ పద్యాలు గుర్తుండాలి కదా అని. ఎందుకంటే సమస్యలు గుర్తుంటాయి, దాంట్లో ఒక కథ ఛందస్సు ఉంది. ఇందులో ఏముంది, మాంసాగారికి ధనువు అంటే మాంసం ఏమిటి, గారి ఏమిటి, ధనువు ఏమిటి,
లింక్ ఏముంది? లింక్ ఏం లేదు. లంకి నేను ఎలా గుర్తుపెట్టుకో, అదే రాక్షసత్వం అండి అన్న. అయితే నువ్వు బ్రహ్మ రాక్షసుడివే అన్నాడు అప్పుడే. అదే ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, ముందు ఇది గుర్తు రావాలి కదా. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే గుర్తుండడం కోసం కాగితం మీద రాసుకుంటారు, ఆ కాగితం ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు, ఇంకెందుకు మరి? అదే కదా ఇవి గుర్తుండాలి కదా. లేదంటే నేను చాలా రాక్షసంగా ధారణ చేశాను, వాటిని అనుసరించి పద్యాలు గుర్తు చేసుకున్నాను. మధ్యాహ్నం అన్నం తింటున్నా సరే, రాత్రి పడుకున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, నిద్ర పట్టకపోయినా సరే నేను ఇదే పని చేశానండి అంటే తేలిగ్గా నువ్వు ద్విశతావధానం కూడా చేసేయచ్చు. సహస్రావధానం మాట అనలేదు, నమ్మకం వచ్చేసింది, ద్విశతం కూడా చేసేయచ్చు. ఇదా రహస్యం. ఇది చాలా కష్టం అని ఆయన ఏమన్నారు. నేను ఇది చెయ్యలేక ఎందుకు వచ్చిన యాత్రను అష్టావధానాలతో మానేశాను. ఆయన 200 పైగా అష్టావధానాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బాగా చేసిన వాళ్ళలో ఆయన ఒకరు. రామబ్రహ్మ గారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ బాగా చేశారు, మంచి పేరుంది. శతావధానం జోలికి పోలేదా, ఎందుకంటే ఈ తలనొప్పి ఇదంతా ఏం పడతాం, మాకేదో ఉద్యోగాలు అని. ఇది బాగుంది అంటే పూర్వం వాళ్ళు ఇలా చేశారన్నమాట ఆయన కూడా అలా. నేను అనుకునేది ఏంటంటే తిరుపతి వెంకట కవుల ధారణలో వాళ్ళు మానసికంగానే అభ్యాసం చేసేవారు. ఈ పద్ధతి అయి ఉండదు బహుశా. వాళ్ళు మనుషుల్ని బట్టి గుర్తుపెట్టుకున్నారు కదా, ఆ చొక్కాలు మనుషులు. పైగా ఆ రోజుల్లో చొక్కాలు ఎవడో దొరికేవాడు, బ్రాహ్మలే చొక్కాలు దొడుకురారు కదా, అంతే. అయితే వాళ్ళకి అప్పుడు మీరు గమనించుంటారు 5 రోజులు 6 రోజులు జరిగేది సార్. వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. మేము 2 రోజులు కాలమాన పరిస్థితులు బ్రాహ్మణ పృచ్ఛకులండి. వీళ్ళు సంధ్యావందనాలు మానేసి దేవతార్చన మానేసి ఇక్కడ కూర్చుంటారు ఏమిటి? త్రికాల సంధ్య చేస్తారు. అందుకని 10ంటికి వచ్చి 12ంటికి వెళ్ళిపోయేవాడు, 3ంటికి వచ్చి 5ంటికి వెళ్ళిపోయారు. రోజుకు 4 గంటల నుంచి సమయం లేనప్పుడు 5 రోజులు చేయకపోతే ఎలాగా? అందుకని ఈ ధారణాభ్యాసానికి ఆయన కూడా ఆశ్చర్యపడి ఆనందపడి ఇదివరకు ఎవరు చేసినట్టుగా నేను చూడలేదు, ఇది పద్ధతి, ఈ ప్రాక్టీస్ని బట్టి చేయొచ్చు అన్నారు. అదే మోసలో సరే ఒక బండిలో నా 10 బస్తాలు వేసినప్పుడు 100 బస్తాలు వేయాలంటే 10 బళ్ళు కావాలి అంతే అని నేను ద్విశతావధానం ఏలూరులో చేసినప్పుడు 96లో, అలాగే సహస్రావధానానికి ఇదే ప్రణాళిక ప్రకారం వేసుకెళ్ళి సహస్రావధానం కూడా శేష పద్యాలు పెట్టాను. కంద పద్యాలు అయితే అవే 100 అయిపోతాయి, మరి 750 పద్యాలు అప్పుడు. శేష పద్యంలో మీకు 4 పాదాలు పైన ఉంటాయి, కింద తేటగీత ఉంది. ఒక దాంట్లో 50 పద్యాలు, 50 పదాలు ఇమిడించవచ్చు. అలాగే 15 శేష పద్యాలు, 15 × 50 750 పద్యాలు. అలా చేసుకుని అంటే 21 రోజులు అదే పని. అంటే అవధానానికి ప్రధానంగా ఉండాల్సింది ధారణ కదా, అంతే. ధారాశుద్ధిగా పద్యాన్ని చెప్పటము ఆసువుగా, తర్వాత ధారణ దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి చెప్పటం అనేది. సో మీరు స్వయంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని, మీరే ఒక థియరీ తయారు చేసుకొని, మీరే ఒక యోగ మార్గంలో ఒక రసాయనిక చర్య లోపల జరిగి ఏదో ఐ డెరైవ్డ్ మై ఓన్ మెథడ్ అంటూ ఉంటారే శాస్త్రజ్ఞులు, అలాగే నేను నా పద్ధతి నేను తయారు చేసుకున్నాను. అంటే ఇదివరకు చేసినవి నాకు తెలియకపోవడం వల్ల ఇది ఉపయోగపడింది. వాడు ఎలా మనకు తెలియదు కదా, వాడు ఎలా ధారణ చేశారు. నేను చేసుకున్నాను నేను సొంతంగా. కులపతి గారిని కూడా మీరు మీ బేతవల్ల రామబ్రహ్మం కానీ ప్రసాదరాయ కులపతి గారిని మీరు గురువుగా భావిస్తారు మొదటి నుంచి కూడా. కులపతి గారి దగ్గర ఈ టాపిక్ ఎప్పుడు రాలేదా, ఈ ధారణ సంబంధించింది? ఆయన అసాధారణమైన ధారణ కదా అయింది కూడా. ఆయన అసాధారణమైన అసలు ఆశువుగా పద్యం చెప్పడం విషయంలో కులపతి గారు చాలా గట్టివి. అందులో పద్యం పాడడం అనేది ఉంది, అది శ్రీనాథుడు నిలబడి పాడుతున్నట్టే ఉంటుంది. ఆయన అవధానం స్వయంగా నేను చూడలేదు, ఎందుకంటే నేను రంగప్రవేశం చేసే సమయానికి పృచ్ఛకుడుగా పాల్గొనే సమయానికి కూడా ఆయన అవధానాలు చేయలేదు. 65 అంటే నేను పృచ్ఛకుడుగా రంగప్రవేశం చేసింది 88. అప్పటికి గుంటూరులో ఆయన అధ్యక్షత వహించేవారు, మంచి ధాటిగా పద్యాలు చెప్పేవారు. అయితే నాలో ఉండే ఆశు కవిత్వాన్ని ప్రోత్సహించింది ఆయనే. అక్కడ దత్తప్రసాద్ అని ఒక హిందీ మాస్టర్ ఒక ఆయన, కులపతి గారి శిష్యులే. కులపతి గారు వీళ్ళు కాస్త ఇతనిలో పలుకుంది అని మన దత్తాత్రేయ గండూరి వారు, కడిమెళ్ళ వారు చేస్తుంటే నన్ను పృచ్ఛకుడుగా పెట్టేవారు. దేనికి పెట్టేవారు? చందోభాషణానికి పెట్టేవారు. అప్పటికప్పుడు నువ్వు చెప్తావు కదా సరదాగాను, ఆయనతో పాటుగా పద్యం ప్రాక్టీస్ అయినట్టు. మరి ఆ చందోభాషణానికి ఇతను కూడా కొంచెం పద్యం వేగంగా చెప్పగలిగేవాడు అయి ఉండాలి. అలాంటి వాళ్ళు పెట్టేవారు. నాకు అందులో కాస్త అనుభవం వచ్చింది. అలా కులపతి గారు కేవలం ఆశు కవితా ప్రదర్శన చేయించారు. నా 92 నేను అవధానం అన్నాను, కానీ అంతకుముందు ఆశు కవితా ప్రదర్శనలు చేశాను గుంటూరులో. అప్పుడు నాకు చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చారు, ఇప్పటికి ముందు నా దగ్గర. అది 1 గంట సేపు పూర్తిగా ఆశువులే, అందులో కూడా సమస్యలు దత్తపదులు అడిగేవాళ్ళు చెప్పడం. అలాంటివి కులపతి గారు, దత్తప్రసాద్ గారు దగ్గరుండి చేయించారు. ఆ రకంగా వారు నాకు గురుతుల్యులే ఆ మార్గాలు. అంటే మీకు బేతవల్ల రామబ్రహ్మం కానీ ప్రసాదరాయ కులపతి కానీ ప్రధానంగా మీరు ఎప్పుడు వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా ఎప్పుడు మీరు చెప్తుంటారు. సో ఆశువుని మీతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా
కులపతి గారు. ప్రోత్సహించడం ద్వారా కులపతి గారు, రామ్ బ్రహ్మం గారు మీ అవధానాలకు అధ్యక్షుడిగా ఉండి మిమ్మల్ని ప్రోత్సహించారు. రామబ్రహ్మం గారి ప్రోత్సాహం ఎలా ఉండేదంటే ఊరికే ఏదో ఇతన్ని మెచ్చుకుంటే నన్ను మళ్ళీ సంచాలకుడుగా పెట్టుకుంటాడు కదా అని ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దామని చూసే మనిషి కాదు ఆయన. చాలామంది కవులు పండితులు అలా ఉంటారు, నువ్వు ఎప్పుడు చూసినా నన్నే బిలే అన్నట్టుగా. ఇదంతా స్వార్థాలు ఇవన్నీ. ఆయన అలా ఎప్పుడూ లేదు. నేను మొదట అవధానం చేయడిగానే ఆయన అన్నది ఏమిటో తెలుసా, అబ్బాయి ధారణ బ్రహ్మాండంగా ఉంది కానీ పాండిత్యం ఉండాలన్నాడు. అంటే కాస్త సంస్కృత సమాసాలు దాటి పెంచమన్నాడు. దాక్షారామంలో కాస్త దాని మీద శ్రద్ధ పెట్టాను. మంచి ప్రౌఢమైన సమాసాలు అని ఇలా ఆయన బాగుంది, పలుకు బాగుంది అని చెప్పి ఇప్పుడు కాస్త రాగం జోడించి కొద్దిగా అభ్యాసించి సంగీతం అని మా శ్రీమతిని పిలిచి ఏమాయి వీడికి నాకు 4 రాగాలు నేర్పు అనేదో అనేవాడే. అంటే దాని మీద దృష్టి పెట్టడం. ద్విషితావధానం ఏలూరులో చేసే సమయానికి నేను నెమ్మదిగా ఆ సంగీత ధోరణిలో కాస్త రాగం తీసినట్టు పాడడం కూడా నేర్చుకున్నాను. సరిదంతర్మృదు భావ సంకలిత వాక్సారం ఉదీపింపగా అంటే అది నాకు కావాల్సింది అనేవారు. అంటే ముందు మామూలు ప్లెయిన్గా చెప్పేవాళ్ళ పద్యం అదేం లేదు, కానీ డ్రామాలో పద్యం పాడినట్టు ఉండేది. కాస్త మృదువుగా ఏదో మనకి సంగీతం నాకేం రాదు, ఇప్పుడు సాపాసాలు తెలియదు, డ్రామాలు వేయలేదు. కానీ డ్రామాలు వేశాం, కానీ నేను వేసింది సహదేవుడు పాత్ర, వికర్ణుడు పాత్ర. సహదేవుడు అంటే ఏమిటంటే అన్నగారి అభిప్రాయం నా అభిప్రాయం, ఇంతకంటే ఏముండదు అక్కడ. ఇంతకంటే ఏముండదు అక్కడ, పద్యం లేదు, ఏముంటుంది. అందుకని అలా ఏదో ఉండేది. అదొకటి అలవాటు, ఊళ్ళో విన్నవే వేయడం కాదు. పౌరాణిక నాటకాలు చూసాం, పద్యం అలాగా, అది కొంత అలవాటు. కానీ భావానికి అనుగుణమైన రాగం, దాని రాగం అది అందుకునేలాగా అభ్యాసం చేయడం అనేది నేను స్వయంగా చేశాను. విశుద్ధ అవతానం ఒక నది పద్యం చెబుతున్నాం, మన వసు చరిత్ర మీద అడిగారు. గిరికాసారమునందు దోచు సొగసుల్ కేల్వంతిగా నందియున్ గిరికిన్ బుట్టిన కన్యకామణికి అని అలా చెప్పుకుంటూ వెళ్ళడం అనమాట. అలా కాస్త చివరిలో సాగదీయడం ఏదో పెడితే కొంచెం రాగం బాగుండు, అది అలా అభ్యాసించేయని. ఇలాగైనా ముందు ధారణ, తర్వాత పాండిత్యం, తర్వాత కాస్త సంగీత ధోరణి. ఎందుకంటే 96 నాటికి మీకు నాగపణి శర్మ ఉచ్చస్థానంలో ఉన్నాడు, శిఖరాగ్రస్థాయిలో. నిజానికి అవధానాలకి రాజకీయమైన వైభవాన్ని, ప్రభువుల ప్రాపకాన్ని కల్పించింది అతనే. నిజంగా మనం నమస్కరించాలి, దాని విలువ పెంచాడు. ఒక అవధానానికి మీరు ₹1,00,000 ఇచ్చినా తక్కువే అన్న భావన కలిగించాడు. స్టేటస్, గ్లామర్, ఒక రాజసం, అవధానాలకి ఒక రాజసం కలిగించాడు. అతను అవధానంలో చేయడం అతనితో పోటీ ఇప్పుడు, అంతే కదా. అంతే మేడసాని మోహన్ భగత్ సింగ్ ఇప్పుడు ఆయన ఇంకా మనకంటే వయసులోనూ పెద్ద, అవధానాల్లోనూ పెద్ద, వాళ్ళతో పోటీ పడ్డం అలాగా. మనం పోటీ పడినా పడకపోయినా జనం అంటారు కదా, కంపేర్ చేస్తారు తప్పనిసరి. అది తట్టుకునేటప్పుడు కాస్త ఈయన అభ్యాసం నాకు ముందు ధారణ, తర్వాత పాండిత్యం, తర్వాత కాస్త రాగధోరణి ఇలా ఉండి ద్విషితావధానం అయ్యాక ఇంకా ఏమీ చెప్పక్కర్లేదు, చూసుకో అనేవారు. మా వాడిని కోడిపుంజి ఇలా కోడిపుంజిని బరిలో వదులుతున్నాం అన్నారు, అయిపోయింది. సహస్రావధానాన్ని కూడా ఆయనే ఉన్నారు. సో ఆ విధంగా మీకు రామ్ బ్రహ్మం గారు మీకు అది ప్రోత్సాహం అంటే, గురుత్వం అంటే అది. ఎంతసేపు బానిసం చేసుకుని కూడా తిప్పుకోవడం, పకోడీలు తెప్పించుకుని తింటూ కూర్చోవడం, ఏమీ చెప్పకపోవడం, లేదా పూర్తిగా ఆధారపడేలా చేసుకోవడం కాదు ఇక్కడ. అలా చేశారు. అంటే మీ మీరు ఎంచుకున్న అవధాన రంగంలో రాణించడానికి కావాల్సిన సరుకు సరంజామాన్ని సిద్ధం చేసుకోవాలి, మిమ్మల్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయారు, ప్రోత్సహించారు. అలా చేస్తే మెచ్చుకునేవారు వెంటనే, ఇది కావాల్సింది అని.